హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత నేను మా అమ్మగారింటికి పోతున్నాను అనమాట. సో వ్లాగ్ చేయాలనిపించింది అందుకని చేస్తున్నా. సో బేసికలీ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటిదంటే చాలా రోజుల తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అండ్ చాలా 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 ఇయర్స్ నాతో కలిసి అంటే వర్క్ చేస్తుంటే నేను ఒక ఛానల్లో ప్లస్ నా ఫ్రెండ్ ఇంకొక ఛానల్లో మేమిద్దరం కలిసి రిపోర్టింగ్ చేసినాము. అండ్ అట్లాగే నా తమ్ముడు వాళ్ళు వచ్చినారనమాట ఇంటికి. సో వ్లాగ్ చేయాలి అని అనిపించింది ఎందుకంటే ఇట్లాంటివి కొన్ని కొన్ని మూమెంట్స్ని రికార్డ్ చేసి పెట్టుకుంటే మనకి లైఫ్ టైం గుర్తుండిపోతాయి అని చెప్పి. సో ఈరోజు నేను ఆ వ్లాగ్ చేస్తున్నా. ఏమైంది క్రీమ్ చేతికి కొంచెమే వచ్చింది. బై ద వే టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి రెడీ అవుతూనే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మమ్మీ అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తుంది అనమాట. సో అది కూడా పనిలో పని రికార్డ్ చేసినట్టు అయిపోతుంది కదా, ఇంకా మనకి ఎప్పటికీ గుర్తుంటుందని. యాక్చువల్లీ బొట్టు ఓకేనా, సైజ్ కొంచెం పెద్దది పెట్టుకోవాలని ఆలోచిస్తున్నా. బట్ దెన్ ఇట్స్ ఫైన్, బాగానే ఉంది. కుంకుమ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ని రికార్డ్ చేస్తా చూడండి, సిద్ధు అనమాట. చాలా అంటే చాలా నా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా లేట్ నైట్స్ నేను రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని 2 వీలర్ మీద వస్తుంటే నన్ను డ్రాప్ చేయడానికి అని చెప్పేసి ఇంటి వరకు వచ్చి నన్ను డ్రాప్ చేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయేవాడు అనమాట. చాలా కేరింగ్, మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లానే. అన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఈ ఇంటికి రావడము ఇన్ని ఇయర్స్లో. సో అందుకని చెప్పేసి కూడా రికార్డ్ చేసి మూమెంట్స్ అన్నీ కూడా యూట్యూబ్లో సేవ్ చేసి పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు సిద్ధుని చూపిస్తాను, ఆ ఫ్రెండ్ అని చూడండి. హాయ్ సిద్ధు. కెంజో గారు సదాయిస్తున్నాడు పాపం సిద్ధు వచ్చినప్పటి నుండి. సో యా సిద్ధు దగ్గర 2-3 పెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కెంజో గాడికి సిద్ధుని వదిలేయాలనిపించట్లేదు. మా తమ్ముడేమో అక్కడెక్కడో నా పిల్లలతో మీటింగ్ పెట్టిండు. సో చెప్పు సిద్ధు, హౌ ఆర్ యూ, హౌ ఇస్ లైఫ్? సూపర్. ఆఫ్టర్ 10 years తర్వాత కలుస్తున్నామా? yes almost yes. అంటే కాల్స్ లో కూడా చాలా తక్కువ కాంటాక్ట్ లో ఉంటాం. బట్ ఒకరి కోసం ఒకరం ఎప్పుడు కావాలన్నా సరే స్టాండ్. నేనేమో తీసుకున్నానో తీసుకోలేనో గుర్తులేదు కానీ సిద్ధు మాత్రం నా కోసం ఖచ్చితంగా స్టాండ్ తీసుకున్నాడు. సో మేమందరము చాలా, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి సిద్ధు చాలా క్లోజ్ అనమాట. సో సార్ చాలా బిజీ కాబట్టి ఈ రోజు యా మీడియా ఫ్రెండ్స్. సిద్ధు మహా న్యూస్ ఇంకా ఎస్ నేను TV5. మేమిద్దరం లైఫ్ స్టైల్ రిపోర్టర్స్. తర్వాత ఇప్పుడు సిద్ధు ఓన్ గా యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిండు. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట. చాలా లైక్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఏం జరుగుతున్నాయి అలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా సిద్ధు పాడ్కాస్ట్ లో ఉంటుంది. సో సిద్ధు నేనేం ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నేను నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, సిద్ధు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే స్పెషల్లీ ఈ జనరేషన్ యూత్ జెన్జీ అమ్మాయిలకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బయట సొసైటీలో జరిగేటివన్నీ చూస్తూనే ఉన్నారు కదా. నేనేం సిద్ధు నిన్ను చూడగానే నేను న్యూస్ రిపోర్టర్ గా మాట్లాడుతున్నా కదా, అది వచ్చేస్తుంది మనలో. వర్మ అరే నేను చూడరా న్యూస్ రిపోర్టర్ గా మాట్లాడుతున్నా. వర్మని చూడండి. ఈ రోజు ఈ ఛానల్ పెట్టడానికి, ఛానల్ ఉండడానికి రీజనే వీడు. ఎందుకంటే అయినా కూడా బేస్మెంట్ లేకుండా నీకు పిల్లర్లు పడే కదరా కదా. సో నో ప్రాబ్లం. యాక్చువల్ గా ఏం జరిగింది తెలుసా సిద్ధు, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అప్పుడు కెమెరా సెటప్లు, మైక్లు అవన్నీ కావాలి, ఇంకంత ఎందుకులే అని చెప్పేసి ఆలోచించే టైమింగ్ లో అలా దేవుడిలా వచ్చిండు అనమాట. వచ్చి అరే నిజంగానేరా. అయితే వాడు ఏం చెప్పిండంటే వర్మన్ కాంటాక్ట్ అవ్వండి అంతే. వర్మ కాంటాక్ట్ నెంబర్. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని కూడా నా తమ్ముడే హ్యాండిల్ చేస్తాడు. అయితే అక్క నీ దగ్గర ఐఫోన్ ఉందక్క, నీకు కెమెరాలు ఎందుకు అక్క అని చెప్పేసి ఐఫోన్ లో ఎలా తీయాలి, అందులో వీడియో ఓపెన్ చేయగానే 4K పెట్టక్క అన్నాడు. అప్పటి నుండి నార్మల్ వీడియోస్ తీయాలన్నా 4Kనే పెడతా. సో ఈ రోజు ఛానల్లో ఇంత రెగ్యులర్ గా నేను వ్లాగ్స్ చేయడానికి రీజన్ నా తమ్ముడు వర్మ. అవునురా నిజంగా, అప్పుడు ఒకటే ఫోన్ ఉండే, ఇప్పుడు అందరివి ఐఫోన్లే అయినాయి అంతే. అదే కదా. సో ఇక చూడండి కెంజో గాడైతే వదులుతలేడు. సో ఇప్పుడు సిద్ధు వెళ్దాం మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ వాళ్ళని, అన్నయ్యని అందరినీ కలుద్దామా? ఎందుకంటే 10 years బ్యాక్ నేను వాళ్ళని కలిసింది. ఎస్. అండ్ ఇక్కడ ఒక హాస్పిటల్ వర్క్ మీద వచ్చినా కాబట్టి మూతి పగులుతుంది. హాస్పిటల్ పని మీద నా కోసం వచ్చినావు.
హాస్పిటల్ వర్క్ మీద వచ్చినా కాబట్టి అమ్మ వాళ్ళని కలవడానికి పోలేను ఇంటికి వెళ్ళి. బాగా కవర్ చేసుకున్నావులే. అదే కదా నేనేంటి కాదు సిద్ధుతో మాట్లాడేటప్పుడు నేను అయిపోయిన జర్నలిస్ట్, నాలో ఆ జర్నలిజం బయటకు వచ్చేసింది. సో చలో అవును ముస్లిం అమ్మాయిలు ఎవరైనా ట్రాప్ అయ్యారు, మన ముస్లిం అబ్బాయిలకి అమ్మాయిలు ఎవరైనా ట్రాప్ అయ్యారు అని తెలిస్తే నేను అది ఓపెన్ గా చెప్పలేకపోయినా చెప్పొచ్చో చెప్పకూడదో మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో అని చెప్పేసి. సో ఎస్ అండ్ లవ్ జిహాద్ ఇలాంటివన్నీ ఉంటే మనం టేక్ ఓవర్ చేస్తాము కేసెస్. సిద్ధు ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా కింద. వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నా మీకు అన్న లేకపోయినా ఆయన వస్తాడు, బయటికి తీసుకొని వస్తాడు. ఎస్. సో చలో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. చలో వెళ్దాం. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం మమ్మీ వాళ్ళ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక చూడండి సిద్ధు మా మమ్మీని కలిసిండు. మా పిల్లలందరూ అక్కడ ఉన్నారు. ఇది అనమాట టెంపుల్. ఏంది కోడింగ్ కోసిర్రంట, బియ్యం కోసిర్రంట. సరేలే ఇప్పుడు ఏమైతుంది. హాయ్ షణ్ముఖ, హాయ్ అవిక. సో ఇదే అనమాట టెంపుల్. సో ఇక్కడ మా మమ్మీ మొక్కుకుంది. ఏమనంటే ఏం మొక్కుకుందో తెలియదు కానీ మొత్తానికి మొక్కు తీర్చడానికి అని చెప్పేసి అయితే వచ్చింది. అగో మా వదిన. వామ్ము నేనే నా చీర కట్టుకొని వచ్చిన, మీరేమో మంచిగా తయారై వస్తారేమో అని అనుకోని నేను చీర కట్టుకొని వస్తుంది కదా. నమస్తే నానమ్మ. నేనేమో పద్ధతిగా ఒడిబియ్యం పోస్తున్నారు కదా గుడి కదా అని చెప్పేసి చీర కట్టుకొని వచ్చిన. మా చెల్లి మా వదిననేమో చుడిదారులు వేసుకొని వచ్చిర్రు. అట్లుంటది ఇక చూడండి. వీళ్ళు ఉట్టప్పుడేమో తయారైతుంది మా చెల్లె, ఇప్పుడేమో. సో ఇక్కడ కట్ట మీద కట్ట మైసమ్మ తల్లి అని చెప్పేసి అంటారు. సో ఈ మైసమ్మ తల్లి మేము ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా దండం పెట్టుకుంటాం అనమాట. చాలా చాలా మంచిది. అంటే మనం ఏ కోరిక కోరుకున్నా, మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు అనమాట. సో మా మమ్మీ ఎప్పుడో ఇక అన్నయ్య వాళ్ళ కోసం ఎప్పుడో మొక్కుకుంది. సో ఫైనల్లీ ఇంకా మొక్కు తీరింది ఇంకా. కాబట్టి కోడిని కోసి ఓడి బియ్యం పోయడానికి అని చెప్పేసి వచ్చింది. నేను కొంచెం లేట్గా రావడం వల్ల నేను ఓడి బియ్యం పోయలేకపోయినా. ఉన్నాయంట కోసి. వస్తున్నాం. సో మొత్తానికి గుడికి వచ్చి గుడిలో దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారిని మొక్కుకొని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తా అన్నది చూపిస్తా చూడండి. సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చేసిన. అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇగో ఇప్పుడు సిద్ధు అండ్ వర్మ ఇద్దరు కూడా ఫస్ట్ టైము అక్కడ పోతుంది చూడండి మా మమ్మీ. అదే మా మమ్మీ వాళ్ళ ఇల్లు. పొప్పడి పండ్లు ఎంత కిందకు ఉన్నాయి చూడరా. పొప్పడికాయ తెంపుకపోవడే ఒకటి మెల్లగా. ఇదేదో తీసుకుర్రు అది పక్కది. ఇగో అక్కడ అది కనబడుతుంది ఆ ల్యాండ్. అక్కడ మొత్తం ఇంకా ఆకుకూరలు వేస్తారు చూడు. మమ్మీ మంచిగా నడుచుకుంటూ పోయి అక్కడ నుండి ఆకుకూరలు తీసుకొని వస్తారు. మంచిగా ఉంది కదా. ఇది నా బండి. ఇదే బండి మీద రిపోర్టింగ్కి, TV5కి, 10 టీవీకి. 10 టీవీ అప్పటికి కార్ తీసేసుకున్నా. బట్ ఇదే అనమాట నేను కష్టపడి కొనుక్కున్న బండి. గుర్తుందా సిద్ధు? గుర్తుంది. ఏ ఉంది. 2012 లో తీసుకున్నాను రా బండి. ఉందా? కింద టెనెన్స్. వెల్కమ్ హోమ్ సిద్ధు. మమ్మీ వాళ్ళ ఇంటికి నేనే ఎప్పుడో ఒకసారి చుట్టం లాగా వస్తా. వస్తున్నాంలే కెన్జో. ఓ మనీ ప్లాంట్. కమ్ కమ్ కమ్. వెల్కమ్ హోమ్. నమస్తే బాలం. అమ్మమ్మ. ఓన్లీ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూడడం చూడండి సిద్ధుకి ఇల్లంతా చూపిస్తుంది.
చాలా రోజులైంది కదా అమ్మతో నువ్వు మాట్లాడక చాలా రోజులైంది. సంవత్సరాలు నాతో మాట్లాడకనే సంవత్సరాలు. ఇది మా అన్నయ్య వాళ్ళ రూమ్. ది బెస్ట్ పార్ట్ నాకు నచ్చింది ఏంది తెలుసా ఇక్కడ మొత్తంలో, ఇగో ఇంతక జూమ్ చేయమన్నావు కదా, ఇదో ఈ పార్ట్ నాకు చాలా 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 ఇష్టం. మా కెంజోగాడికి అయితే పండగ. చూడండి సిద్ధుది మొబైల్ లేదన్నా ఒక 1/2 kg 600 grams 600 grams. ఇది ఫైర్ ప్రూఫ్ అంట, వాటర్ ప్రూఫ్ అంట, కింద పడేసినా ఏం కాదంట. సో అమ్మాయిలు ఇలాంటి మొబైల్ వాడడం సేఫ్. ఎందుకంటే కాదు ఎవరైనా వచ్చి సతాయించినా చేసినా ఫోన్ ఒక్కటి తీసి ముఖానికి వేస్తే చాలు. ఇప్పుడు ఇది పడేస్తుంది చూడండి. అమ్మ నా గుండె జారిపోయింది దేవుడా. అదే కదా టైల్ పగులుతుంది కానీ మొబైల్ అయితే పగలదంట. సో ఇప్పుడు మా అమ్మగారి ఇంట్లో నేను అన్నం తింటున్నాను. బిర్యానీ పెడుతుంది మా అమ్మ. ఇస్తరాకు పెట్టి ఇస్తరాకులో బిర్యానీ పెడుతుంది అనమాట. చూడండి మా మమ్మీ బిర్యానీ వేసింది. మటన్ బిర్యానీ. అమ్మ ముక్కలు వేయకు తల్లి, మసాలా పెట్టంతే. ఇక అందరేమో అడగూర్చున్నారు. సిద్ధు ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి సిద్ధు పన్నీరు, ఇంకా మేమంతనేమో మంచిగా మటన్ లాగిస్తున్నాం. ఇట్లా కింద కూర్చున్నాం అనమాట, విందు భోజనం లాగా. మా అమ్మమ్మ మా నాన్నమ్మ అడగూర్చున్నారు, మా వదిన అక్కడ, అందరం ఇక్కడ ఉన్నాం. సో మొత్తానికి మేము లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం. అయితే తిన్నాము కదా, బిర్యానీ అయితే తినేసిన. నా కొడుకు రాలేడు కదా, ఫోన్ల మీద ఫోన్లు వేసి అమ్మ నాకు కూడా బిర్యానీ తీసుకొనిరా అని చెప్పేసి అంటున్నారు అనమాట. వాడు రాకుండా ఇంట్లో వాడి ఫ్రెండ్స్ వచ్చారు, రిత్విక్ ఇంకా వేరే ఫ్రెండ్స్. కాబట్టి మా మమ్మీ పిల్లలందరి కోసం మళ్ళీ బిర్యానీ ప్యాక్ చేస్తుంది. సో అమ్మగారి ఇంటికి వస్తే ఇట్లుంటుంది అనమాట. వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాం, పోయేటప్పుడు పట్టుకొని పోతాం. అక్క దొంగతనం చెప్తుంది చెప్పకుండా అన్ని మందర పూలు. ఉన్నాయి అక్క, ఉన్నాయి నువ్వు అంత దూరం పోతున్నావు. ఆడాడు ఉన్నాయి కాదు, లోపల ఉన్నాయి. అయితే వాళ్ళు కనిపెట్టలేరు. మన ఇంట్లో ఉన్న దేవుడు. మేము వెళ్ళిపోతున్నాం ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ సిద్ధు వచ్చిన సంగతి తెలియదు అనమాట వైషుకి. సర్ప్రైజ్ అని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వచ్చినాం మేము. చూడండి అసలు మారలే మామా. అదే కదా సేమ్ ఉన్నది ఇప్పుడు. ఎంత సర్ప్రైజ్ అంటే ఉందే నాన్న. జిప్స్ ఉండే, జిప్ లోపల నుంచి టర్టల్స్ తీస్తున్నాయి కదా. ఎట్లుంది సర్ప్రైజ్? కాదే కెంజోగాడు కూడా సిద్ధమామ రాగానే కెంజోగాడు పాపం వర్మామని లైట్ తీసుకున్నాడు. నువ్వు కూడా వర్మామని देखतలేవు కదరా. వాడు అదేరా ఈడి కాదు. కెంజోగాడికి దొరికిందే మోక, కథం వాడు బయటకు వెళ్ళిపోయిండు. కెంజో రా, కెంజో కెంజో రా, కెంజో బాయ్ పోదాం రా. వస్తున్నాడు. కెంజో సో మేము మమ్మీ వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఇంకొక మా అన్న ఉంటాడు అనమాట. బేసికలీ నాకంటే చాలా చిన్న, కాకపోతే నేను అన్న అని పిలుస్తాను. మాతో పాటు రిపోర్టింగ్ చేసినుండే కలిసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పోతున్నాం.
అయ్యో ఆ. గాడి చేస్తాడు కదా టైలరింగ్. సో ఇందాకనే సిద్ధు ఫోన్ కోసం మాట్లాడుకున్నాం కదా మేము. ఏది వయసు ఏమైంది చెప్పు, ఒకసారి లోపలికి వెళ్ళు. ఒక్కసారి లోపల చూపిస్తా. లైట్స్ అన్ని ఆఫ్ చేసి సిద్ధు ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. ఒకసారి చూపియండి రా, ఏదో ఒకసారి చూపియండి. భయం అవుతుందా? ఏందిరా ఇట్లుంది? అంటే ఇది చిమ్మ చీకట్లో ఉన్నా కూడా నైట్ విజన్ కెమెరా. ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది కదా, నైట్ విజన్ కెమెరా ఉంటది. ఏంది చూడండి డైరెక్ట్ గా ఇది నా క్యామ్ లో మీకు ఏం కనిపిస్తలే, అదే సిద్ధు ఫోన్ లో. ఒకసారి చూపినానా? టూ మచ్ అసలు. ఒకసారి ప్లానెట్స్ చూపెట్టు. ప్లానెట్స్ చూపి. అవును ప్లానెట్స్ అనిపిస్తలే. అమ్మో డేంజర్ ఉంది సిద్ధు నిజంగా. ఎట్లా కనిపిస్తుంది? నైట్ విజన్ కెమెరా వితౌట్ ఫ్లాష్ లైట్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, ఫొటోస్ తీయొచ్చు, పడుకొని కూడా అంటే చీకట్లో చదువుకోవచ్చు. ఇంకా చదువుకోవడం అది ఒక పాయింట్ బాగాలేదు లాస్ట్. దయ్యాల ఫొటోస్ కూడా రికార్డ్ అవుతాయి కదా ఈ లెక్కన. అదే దాంట్లో అయ్యేటట్టే ఉన్నది. అవును ఎప్పుడైనా నైట్ టైం అదే అవును అది మొత్తం కనిపిస్తుంది. టూ మచ్ ఉంది అసలు. నేను ఫస్ట్ ప్రీతి అనుకున్నా, దాని తర్వాత ప్రీతి అనే ఎక్కువసేపు డౌట్ ఉండే, దాని తర్వాత పూజ పేరు కదా అమ్మూచి అక్కన అనుకున్నా. దాని తర్వాత రోషన్ గట్ల ఏం వచ్చింది అంటే వాడు ఎందుకు వస్తే వాడికి షూట్స్ ఉన్నాయి, ఆయన కలుస్తున్నాము. నాకు అసలు అర్థం కాలేదు. అసలు నువ్వు ఊహించను కూడా ఊహించలేవు కదా. ముగ్గురిని పెట్టుకున్నాం. ఆ మూచి అక్క, రోషన్ కాదు ప్రీతి, ఇంకెవరో పెట్టుకున్నాం, బబి. ఈ ముగ్గురు పెట్టుకుని వచ్చాం మేము. సర్ప్రైజ్. నాకు ఎట్లా అవుతుండే తెలుసా, ఆ మాచ వచ్చేదాకా నేను అన్నిటికీ టార్చర్ పెట్టాం తెలుసా. ఇదైతే అక్క చలో మేము సైనింగ్ ఆఫ్ గైస్. వెళ్ళిపోతున్నావా? yes చాలు. ఓకే సిద్ధు వెళ్ళిపోతున్నాడు. పండుగను చూసినాము, మన పాత ఫ్యామిలీ పిల్లల్ని అందరినీ కలిసిన, మీ బ్రదర్స్ ని కలిసిన కదా. ఇంకేం కావాలి? అప్పుడప్పుడు వస్తూ ఉండు. పక్కా. ఇంకేం కావాలంటే అప్పుడప్పుడు వస్తూ ఉండు. చలో నడు. సైనింగ్ ఆఫ్. చెప్పు సిద్ధు. షైనింగ్ ఆఫ్. ఇంక్లాబ్ జిందాబాద్. సిద్ధు చేతికి ఉంటుంది టాటూ. చూపి సిద్ధు. ఇన్క్లాబ్ జిందాబాద్. ఆ మీనింగ్ చెప్పండి. అనే అడిగాను, దీనికి మీనింగ్ చెప్పు. అంటే నోటాలా దీనికి మీనింగ్ ఇన్క్లాబ్ జిందాబాద్. ఇంక్లాబ్ లాంగ్ లివ్ రెవల్యూషన్. విప్లవం వర్ధిల్లాలి. భగత్ సింగ్. విప్లవం వర్ధిల్లాలి. భగత్ సింగ్. పొద్దున టీ షర్ట్ ఉండే తీసేసింది, జనరల్ సిద్ధు అని ఉండి ఇంకా ఇట్లా మొత్తం భగత్ సింగ్ అవన్నీ ఉంటాయి. ఓ నైస్. చలో కేజీఎఫ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. నమస్తే మచ్చా. అంతే ఇంకా. నమస్తే మచ్చా. కీప్ వాచింగ్. నమస్తే మచ్చా. బై బై ఎవ్రీవన్. లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 50K టార్గెట్. ఎస్ 50K టార్గెట్ రావాలి. మళ్ళీ అందరం కలిసి ఎంజాయ్ చేయాలి. ఏ వద్దురా, ఎందుకురా, తొందరగా కావాలి అట్లయితే. అదే చూసుకుంటా నాకు అర్థమైందో చెప్పి. ఆడ టార్గెట్ ఏందో నాకు అర్థమైంది. జల్దీ గోవా పోవాలి.